ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్నశాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. కర్కాటక రాశి 2026 జూన్ మంత్ లో ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ఏముంది అని చూద్దాం. గురుగ్రహము కర్కాటక రాశిలోనే ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి చాలా ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాలి. గురుగ్రహము ఆ రాశికి వచ్చినప్పుడు జూన్ నెలలో గురుగ్రహం అంటే శుభకారకుడు, పెళ్లి కారకుడు, కళత్ర కారకుడు కూడా. అలాంటప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి పెళ్లి జరిగేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో నాళ్ళ నుంచి మేము వెతుకుతున్నాం సార్, సంబంధాలు రావట్లేదు అని అంటుంటారు. వాళ్ళకి సంబంధాలు రావచ్చు, పెళ్లి జరగచ్చు. సెకండ్ మ్యారేజ్ ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమంది పెళ్లి కాకుండా పార్ట్నర్షిప్, ఫ్రెండ్షిప్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా సరిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మ్యారిటల్ లైఫ్ లో వచ్చేసి ఎంతో మంది సెపరేట్ గా ఉంటారు, విడిపోయి ఉంటారు, కోర్టులో ఉంటుంది కేసెస్ లో. ఇలాంటప్పుడు ఈ సందర్భాల్లో కూడా ఎన్నో కాంప్రమైజ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఉందన్నమాట. ఇలాంటివన్నీ ఉచ్చస్థానంలో ఉన్న గురుగ్రహం వచ్చేసి పెళ్లికి సంబంధించినట్టు చాలా చాలా పెద్ద యోగ కారకుడు కాబట్టి పెళ్లికి సంబంధించిన అన్ని ఇష్యూస్ క్లియర్ అవుతాయి. నెగిటివ్ పాజిటివ్ అన్ని ఇచ్చేట అవకాశాలు ఉన్నాయి. నెగిటివ్ ఉన్న సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే గురుగ్రహం రాశిలో ఉన్నప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా హెల్త్ ఇష్యూస్, యూజువల్ కొంత మైగ్రేన్ లాంటివి, ఇలాంటి ఇష్యూస్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు మీరు హాస్పిటల్కి, తగ్గి ఉండదు, ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు మీరు చూస్తారు. రాశిలో సంచారం చేసేటప్పుడు నవమ భావాన్ని పంచమ భావాన్ని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ కి చాలా మంచిది, సంతాన యోగానికి మంచిది. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్, మాకు పిల్లలు అవ్వట్లేదు అని అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఒక శుభ సమాచారం దొరుకుతుంది అనమాట ఈ టైం పీరియడ్ లో. నవమ భావం వల్ల విదేశానికి వెళ్ళే యోగం ఎక్కువ ఉంటుంది. తండ్రికి చాలా మంచిది, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ తండ్రికి చాలా మంచిది, ప్రోగ్రెస్ ఉంటుంది. నవమ భావం చూస్తుంది, పంచమ భావం చూస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్తున్న వాళ్ళకి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ఇస్తున్న వాళ్ళకి చాలా మంచిది. ఎక్కడెక్కడ మీరు తెలివితేటలు మీరు వాడుతున్నారో అక్కడ అన్ని చోట్లలో మీకు సక్సెస్ ఉంటుంది అనమాట. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే గురుగ్రహం వచ్చేసి ఒక ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేట గ్రహం కాబట్టి అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, అకాల్ట్ అంటే ఇవంటి జ్యోతిషం లాంటివి, పామిస్ట్రీ లాంటివి, వాస్తు లాంటివి, అది కాకుండా మనిషి గురించి తెలుసుకోవడానికి ఉన్న సీక్రెట్ సైన్సెస్ అంటారు కదా, అలాంటివి తెలుసుకున్న వాళ్ళకి ఆ జ్ఞానం ఈ టైం పీరియడ్ లో దొరుకుతుంది అనమాట. ఒక గురు అంటే తనకి నేర్పే, తనకి ఇచ్చేట ఒక విషయం ఇచ్చేట ఒక గురు వాళ్ళ లైఫ్ లో వస్తాడు అనమాట. సో ఇవన్నీ విషయాల జతలోనే ప్రాపర్టీ చేసేట అవకాశాలు కుజగ్రహం ప్రభావం ఉంది, ప్రాపర్టీ యోగం ఉంది. ఇల్లు కొనేట యోగాలు, ప్రాపర్టీ కొనేట యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల వర్కింగ్ ప్లేస్ లో మీకు గొడవలు, టెన్షన్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు మీరు చూడలేదు, కానీ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి మీ గొడవల్లో మీరు వెళ్ళే అవకాశాలు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా గొడవలు చేసుకోలేదు సార్, ఇప్పుడు అయిపోయింది అంటారు. ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అష్టమ భావంలో ఉన్న రాహు ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ రావచ్చు, కానీ గురు ప్రభావం వల్ల సరిపోతుంది. కానీ మ్యారిటల్ లైఫ్ లో చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ని విషయాలు వచ్చేసి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి.